ఓం శ్రీ వారాహి దైవే నమః. వరాహ శక్తి ఛానల్ తరపున అమ్మవారి పాదాలకు కోటి నమస్కారాలు. భక్తులారా, ఈరోజు మీరు వినబోయే కథ సాధారణ కథ కాదు. ఈ కథ విన్న వారికి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముందుగా ఈ కథ వినబోయే ముందు నాది ఒక రిక్వెస్ట్. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది వరాహి భక్తులకు షేర్ చేయండి. ఇప్పుడు మనం మన కథని ప్రారంభిద్దాం. మన జీవితంలో వచ్చే అడ్డంకులు, అపశకునాలు, భయాలు, దుఃఖాలు ఇవి అన్నీ అమ్మవారి కృపతో దూరమవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా శ్రీ భగవద్గీతలోని నరనారాయణుల మహిమ కథలోకి వెళ్దాం. బ్రహ్మ మనస పుత్రుల్లో ఒకరైన దక్ష ప్రజాపతి వంశంలో నరుడు నారాయణుడు జన్మించారు. వారు చిన్న వయసులోని త్యాగం, తపస్సు మార్గాన్ని ఎంచుకున్నారు. హిమాలయాల్లో మందకిని నది తీరాన 1000 సంవత్సరాలు ఆహారం లేకుండా తపస్సు చేశారు. వారు తపస్సు తేజస్సుల్లో ముల్లోకాలు కనిపించాయి. దేవలోక అధిపతి ఇంద్రుడు తన సింహాసనం పోతుందేమో అని భయపడ్డాడు. అతని ఆజ్ఞతో మన్మధుడు, వసంతుడు, మేనక, రంభ మొదలైన అప్సరసలు ఆశ్రమానికి వచ్చారు. అయితే నరనారాయణులు ఆ మాయకు లొంగలేదు. అప్పుడు నారాయణుడు తన తొడ నుంచి ఊర్వశుడు సృష్టించాడు. ఆమె అన్నాని దేవలోకం కూడా తల వంచింది. ఇంద్రుడు తన తప్పును గ్రహించి నమస్కరించాడు. అప్సరసులు అడిగారు, మాకు భర్త కావాలా అని. నారాయణుడు చెప్పాడు, ద్వాపర యుగంలో మీరు రాజకుమార్తెలుగా పుట్టి నన్నే వివాహం చేసుకుంటారు అని. భక్తులారా, ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏ కార్యము సాగదు. అందుకే ప్రతిరోజు అమ్మవారి నామస్మరణ చేయండి. మీ జీవితంలో శాంతి, సౌఖ్యం, విజయం తప్పకుండా కలుగుతాయి. అలాగే మీకు ఈ కథ నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ వారాహి దైవే నమః అని కామెంట్ చేయండి. అలాగే మరికొంతమంది వరాహి భక్తులకు షేర్ చేయండి. జై మాత. సర్వే జనం సుఖినో భవంతు.